హరి ఓం పూర్ణుడయ్యును మహాభూత పంచకయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుష భవంబున దీపించునెవ్వడు ధీర వృత్తి పంచభూతములను పదనొకొండింద్రియముల ప్రకాశింపించి భురి మహిమ షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ నృత్య వినోదంబు నెరపుచుండు అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు మానసోదిత వక్పుష్పమాలికలను మంజున వరసమకరంద మహిమలుట్ట శిష్ట హృద్భావలీలల చేయుగాత హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే కలలోన జీవుండు కౌతూహలంబున పెకు దేహంబుల పేరు వడసి ఇంద్రియంబుల వెంట ఎల్ల వృత్తంబులు వీక్షించి మరి తన్ను ఎరుగుకరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జంతుల హృదయముల నుండి బుద్ధివృత్తులనెల్ల బోధి అయి వీక్షించు బంధబద్ధుడుగాడు ప్రభవమున సచ్యుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక అన్య సేవ కలుగవు నేరవు కైవల్య గౌరవములు పాయదన్నడు సంసార బంధమధిక హరి చింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వసరముల్ త్రొబెడువాడు కింకర గధా సంతాడితోరస్కుడై ధరణీశోత్తమ దండభృన్నివసన ద్వారోపకంఠోగ్ర వైతరిణీ వన్ని శిఖాపరంపరలచే దగ్ధుండుకాకుండునే హరి ఓం యావత్ పృథక్త్వమిదమాత్మన ఇంద్రియార్థమయా బలం భగవతో జనయీశ పశ్యేత్ తవన్న సంశ్రుతిరసౌ ప్రతిసంక్రమేత వ్యర్థాపి దుఃఖ నివహం వహతి క్రియార్థ ఆహ్న్యాపృతార్థకరణ నిశ్చయాన నానామనోరథధియా క్షణభగ్ననిద్రాః దైవాహతార్ధరచనా ఋషయోऽపి దేవయుష్మత్ప్రసంగవిముఖా ఇహ సంసరంతి త్వం భవయోగపరిభావితహృత్సరోజ ఆస్యే శ్రుతేక్షితపదో నను నాథ పుంసాం యద్ధియాత్ ఉరుగాయ విభావయంతి తత్తద్వపుః ప్రణయసే సదనుగ్రహాయ అంటూ మైత్రేయ మహర్షి పరమాత్మయులో ఉండేటువంటి మాయాశక్తి యొక్క ఆ బలాన్ని వివరించాడు నిన్నటి కార్యక్రమంలో. అది ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం మననం చేసుకుని ముందుకెళ్తాం. ఓ ఈశ్వర, భగవంతుడి మాయాశక్తి ఉంది, పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ నిత్య శుద్ధ బుద్ధ విముక్తమైనటువంటి వాడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సర్వవ్యాపకమైనటువంటి వాడు. అంతవరకు బాగానే. ఈ సర్వవ్యాపకమైనటువంటి జ్ఞానంలో, ఈ సర్వవ్యాపకమైనటువంటి నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి ముక్తమైనటువంటి బుద్ధం అంటే జ్ఞానం కలిగినటువంటి దాంట్లో మాయాశక్తి అనేటువంటి ఒక శక్తి ఉన్నది. శక్తి
శక్తి, ఫోర్స్, ఒక ఎనర్జీ అది ఉన్నది. ఇప్పుడు అది అందులో కలిసిపోయే ఉన్నది. మానవుడి శరీరంలో ఏ విధంగా అయితే శక్తి ఆ శరీరంలో కలిసిపోయి ఉంటుందో, అవసరమైనప్పుడు శక్తి బయటకు వచ్చి ఆ కార్యాలను ఎలాగైతే చేస్తూ ఉంటుందో, అలాగ పరమాత్మలో ఈ మాయా అనేటువంటి శక్తి ఉన్నది. అది పలు విధాలుగా రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది. సరే, ఈ పరమాత్మలో నుంచే ఈ సమస్తమైనటువంటి జగతంతా వచ్చింది అన్న విశేషం పదే పదే వింటున్నాం. ఇలా వచ్చినటువంటి జగతంతా బయటికి ఆ విధంగా రావడానికి కారణం ఏమిటంటే, పరమాత్మలో ఉండేటువంటి ఆ శక్తియే పదార్థాల కింద తాను మార్పు చెందుతూ పరమాత్మ సహితంగా మాయాశక్తి రూపంలో అన్ని పదార్థాల్లోనూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా పదార్థాలు అంటే మానవుడు, మొత్తం అందరి సమస్త జీవరాశులు, స్థావరం, జంగమాత్మకమైనటువంటి వాటిలన్నింటిలోనూ ఉంటుంది. అలాగా ఇంద్రియాలకు విషయాలుగా గోచరించేటువంటి పదార్థాలన్నిటిలోనూ కూడా మాయాశక్తి ఉండడం వల్ల ఆ మాయాశక్తి ఈ జీవులకు, ఈ సాధకులకి, ఈ భక్తులకి, మానవులకి, లోకాలలో ఉండేటువంటి జీవులందరినీ కూడా ఆ మాయాశక్తి లాగేయడం వల్ల ఈ జీవుల యొక్క అంతఃకరణాలు, తరువాత ఇంద్రియాలు కూడా దాని వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మాయాశక్తిని మనం పక్కకు తప్పించి పరమాత్మను మాత్రమే, పరమాత్మ పాద సరోజాలని మనం ధ్యానిస్తూ ఉంటే అప్పుడు ఈ మాయాశక్తి యొక్క బలం తగ్గి పరమాత్మ యొక్క ఆ అనుగ్రహ ప్రభావం చేత ఈ జీవుడు పరమాత్మకు దగ్గర అవుతూ ఉంటాడు. అలాగ కాకుండా దానిని ఆ మాయాశక్తిలో పడిపోయి ఈ పదార్థాలు, ఈ మనుషులు, ఈ భావాలు, ఈ అనుబంధాలు వీటిల్లోకి పడిపోతూ ఉన్నప్పుడు మాయాశక్తి బలం పెరిగిపోయి ఆ మానవుణ్ణి, ఆ జీవుణ్ణి, ఆ ప్రాణిని సంసారం అనేటువంటి సైకిల్లో పారేస్తూ ఉంటుంది అని చెప్పిన తరువాత, స్వామి బాగానే చెప్పావు, ఇప్పుడు మరి ఋషులు ఉన్నారు కదా, సిద్ధులు ఉన్నారు కదా, సాధ్యులు ఉన్నారు కదా, సాధకులు ఉన్నారు కదా, మహాభక్తులు ఉన్నారు కదా, మునులు ఉన్నారు కదా, ఇటువంటి జ్ఞానంతో ఉండేటువంటి మహానుభావులు కూడా చాలామందే ఉన్నారు కదా, మరి వాళ్ళ మాట ఏమిటి అని అడిగితే వాళ్ళకు కూడా ఎక్సెప్షన్ లేదు. అది శ్లోకంలో వాళ్ళకు కూడా కాషణిస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. అహిన్యాపృతార్థకరణాన్నిశి నిశ్చయాన నానామనోరథదియా క్షణభగ్న నిద్రా దైవాహతార్ధరచనా ఋషయోపి దేవయుష్మత్ప్రసంగ విముఖా ఇహ సంసరంతి. ఋషయోపి, ఋషులైనా సరే, మఠాధిపతులైనా సరే, ధర్మాధికారులైనా సరే, తరువాత సిద్ధులైనా సరే, సాధ్యులైనా సరే, సాధకులైనా సరే, కొంత మంత్రసిద్ధి పొందినటువంటి వాళ్ళైనా సరే, ఎవరైనా కానీ ఋషయోపి, ఋషులతో సహా అందరూ కూడా ఈ మాయ యొక్క బలానికి లొంగిపోతారు. వాళ్ళకి ఏమీ ఎక్సెప్షన్ లేదు స్మా. భాగవతంలో బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడి యొక్క మాయాశక్తి స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుని ఆయన చెప్తున్నటువంటి మహత్తరమైనటువంటి మాట. ఋషయో అపి, ఋషులైనా సరే వాళ్ళకి ఈ మాయాశక్తి వల్ల ఏం జరుగుతుంది అంటే, ఓ దేవా, ఓ పరమాత్మ, ఓ ఈశ్వర, ఓ సమస్తమైన జ్ఞానస్వరూపమైనటువంటి చైతన్య ప్రకాశ స్వరూపం వెలుగుతో ఉండేటువంటి దేవా, యుష్మత్ ప్రసంగ విముఖా ఋషయోపి. యుష్మత్, నీ యొక్క ప్రసంగాల నుండి వాళ్ళు విముఖులైనట్లయితే, వాళ్ళు నీ కథల గురించి కానీ, నీ గురించి కానీ, నీకు సంబంధించినటువంటి విశేషాలను గురించి కానీ, నీ లీలల్ని కానీ, నీ యొక్క అంఘ్రులను ధ్యానించకుండా
ఉండేటువంటి యుష్మత్ నీ యొక్క ప్రసంగ విముఖాః, దానికి విముఖత్వం చూపినట్లయితే సాధారణమైనటువంటి మానవులందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళ ఇంద్రియాలు విముఖత్వం చూపిస్తాయో, అసలు వాటిని పట్టించుకోరో, అలక్ష్యం చేస్తారో, ఉపేక్షిస్తూ ఉంటారో, కనిపించినటువంటి ప్రపంచమే నిత్యం అనుకుంటూ ఉంటారో, అలాగే మరి ఋషులు ఏమనుకుంటారు అంటే, మేము చేస్తున్నటువంటి యజ్ఞాలు, మేము కడుతున్నటువంటి గుళ్ళల్లో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా దేశ సంక్షేమానికి చేస్తున్నాం, జగత్ కళ్యాణానికి చేస్తున్నాము అనేటువంటి భావాలలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఆ చుట్టూ చేరేటువంటి జనుల యొక్క ఆశ, వాళ్ళతో కలిసేటువంటి కబుర్లు కాలక్షేపాలలో అక్కడ ఉండేటువంటి డిస్కషన్లోనూ కూడా ఈ ఋషులు ఉండడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే యుష్మత్ ప్రసంగ విముఖాః, నీ ప్రసంగం నుంచి వాళ్ళు విముఖులైపోతున్నారు. అటువంటి వాళ్ళు భాగవతం మేము పెట్టం, భాగవతం మేము వినం, భాగవతం అనే సంబంధం లేదు, రామాయణం అక్కర్లేదు, భారతం అక్కర్లేదు అనేటువంటి ఆ కొద్దో పాటో ఉండేటువంటి ఆ భగవద్భక్తి అనుకునేటువంటి దాంట్లో ఉండేటువంటి అతి సాధారణమైనటువంటి భక్తుడి దగ్గర నుంచి ఋషయోపి, ఋషుల వరకు కూడా నీ ప్రసంగాలకి, నీ యొక్క ప్రస్తావనకి, నీ అసలైనటువంటి నీ తేజానికి, నీ అనంతమైనటువంటి చైతన్య ప్రకాశం యొక్క కథలు వినడానికి విముఖాః, యుష్మత్ ప్రసంగ విముఖాః. అప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందో ఇహ సంసరంతి, ఇహ ఈ లోకంలో ఉండేటువంటి సంసరంతి, ఈ సంసారంలో పడిపోతారు. అందువల్ల ఇక్కడ ప్రసంగ అనేటువంటిది జాగ్రత్తగా పదాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, అంటే బాగుగా సంగః అంటుకుపోవడం, సంగత్వం అంటే అంటుకోవడం కదా, సత్సంగం అంటే ఏమిటి, మంచి మాటలు వినడం, మంచి వాళ్ళతో కాలక్షేపం చేస్తుండడం, మంచి వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళ గుణాలని మనం అంటించుకుంటూ ఉండడం, ఆ మంచితనాన్ని, ఆ జ్ఞానాన్ని, దానికి సంబంధించినటువంటి దానితో మనం పరిపూర్ణంగా అంటించుకుంటూ బంధం ఏర్పరచుకోవడానికి సంగత్వం అంటారు. ఇప్పుడు ప్రాసంగం అంటే బాగుగా సంగత్వం చెందడం. మామూలుగా ప్రసంగం అంటే స్పీచ్, ఉపన్యాసం అని మనకు ఉండేటువంటిది. అందుకని ఈ ప్రసంగం ఎవరి ప్రసంగం? యుష్మత్, దేవా యుష్మత్, ఓ పరమాత్మ నీ యొక్క ప్రసంగం అంటే నీ గురించి ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు దానిని శ్రద్ధగా కానీ ఈ భక్తులు కానీ, ఈ సాధకులు కానీ, ఈ ఋషులు కానీ, ఈ మునులు కానీ, ఈ సిద్ధులు కానీ, ఈ సాధ్యులు కానీ వింటూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు నీ కథలలో వాళ్ళు బాగుగా, ప్రకృష్టముగా, బాగుగా సంగత్వం చెందితే అందులో ఉండేటువంటి విశేషాలని విని దాన్ని హృదయంలోకి అంటించుకుని దానినే ఆలోచన చేస్తూ, దానినే మననం చేస్తూ, ఆ లీలల్లో ఉండేటువంటి భావం, అంతరార్థం, పరమార్థం, తరువాత దాని యొక్క అనుభూతి, దాని రసానుభూతి ఎవరైతే పొందుతూ ఉంటారో అలాంటి ప్రసంగానికి విముఖులైనటువంటి ఋషులైనా సరే, సాధకులైనా సరే, ధర్మాధికారులైనా సరే, వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఏహ సంసరంతి, సంసారంలో పడుకుంటూ చస్తూ ఉంటారు వాళ్ళు. బ్రహ్మదేవుడు చాలా నిష్కర్షగా పరమాత్మ ముందు జరిగేటువంటి విశేషాలను చెప్తున్నారు. సరే, బాగానే ఉందండి. మరి వీళ్ళు ఏం చేస్తారండి అంటే వీళ్ళు చాలా గొప్ప పనులు చేస్తూ ఉంటారట. ఎలా ఏమిటంటే అహ్నాతి అహ్ని, ఇంత పగటిపూటంతా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నీ ప్రసంగాలకి విముఖులైనటువంటి వాళ్ళు, భాగవతం వద్దు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆహ్నా ఈ పగటిపూట వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆవృత ఆర్తకరణాః ఆపృత అంటే రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపారం అంటే బిజినెస్ అని కాదు, రకరకాలైనటువంటి పనికిరాని పనులన్నీ చేస్తూ ఉంటారు. ఏదో హోమాలు అంటారు, యాగాలు అంటారు, యజ్ఞాలు అంటారు, ఇవి చేస్తే ఇది వస్తుందంటారు, అది చేస్తే అది వస్తుందంటారు, ఈ యాగఫలం వల్ల నీకేమో స్వర్గం వస్తుందంటారు, ఇది చేస్తూ ఉంటే నరకం వస్తుందంటారు. ఇలాగ రకరకాలైనటువంటి వ్యాపారాలలో ఆపృత, అటువంటి వ్యాపారాలలో ఉండి కరణాలు అంటే
అంటే ఇంద్రియాలు, వాళ్ళ ఇంద్రియాలు చేతులు కాళ్ళు, తర్వాత వాళ్ళ బుద్ధి, వాళ్ళ మనసు, ఇవన్నీ కూడా ఆర్తి క్లేశాన్ని పొందుతారు, అలసిపోతారు తప్ప దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఆవృత ఆర్తకరణా, ఆర్తకరణా, కరణా అంటే ఈ ఇంద్రియాలు, కాళ్ళు చేతులు మనసు శరీరం ఒళ్ళు, ఇదంతా కూడా ఈ సేవా కార్యక్రమాలు అవి చేసి ఇవి చేసి ఈ హోమాలు చేసి ఆ హోమాలు చేసి పూర్తిగా ఆర్త అంటే క్లేశాన్ని పొందుతూ ఉంటారు. ఎవరు? ఋషియోపి, ఋషులైనా సరే వాళ్ళు ఇటువంటి క్లేశాలు పొందుతూ ఉంటారయ్యా. నెంబర్ 1. ఇక రెండోది, వాళ్ళు ఇటువంటి వ్యాపారాల్లో తగులుకుని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, అబ్బా ఇవాళ బ్రహ్మాండంగా ఈ యాగం చేసాం, ఈ సత్రయాగం చేసాం, ఈ అశ్వమేధ యాగం చేసాం, అది చేసాం ఇది చేసాం, ఓహో ఈ సేవా కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా చేసేసాం అని చెప్పి రాత్రి పూట నిశ్చయాన హాయిగా అలిసిపోయి ఒళ్ళంతా పులిసిపోయి చక్కగా నిద్రిస్తారు. పోనీ ఆ నిద్రలోనైనా వాళ్ళు సుఖంగా ఉంటారా అంటే, అప్పుడు అలా నిద్రిస్తూ సుఖంగా అలిసిపోయి నిద్రపోతున్నటువంటి టైములో నానా మనోరథ ధియా, వెంటనే అలా పడుకున్న వెంటనే నానా విధాలు అనే అనేక రకాలైనటువంటి మనోరథ, అప్పుడు ఈ కార్యక్రమాలు చేసేటువంటి ఋషులు సిద్ధులు సాధ్యులు మునులు, తర్వాత సాధారణమైనటువంటి ఈ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అలా నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి నానా మనోరథ అనే, ఇంకా రేపొద్దున ఆ పని చేయాలి ఈ పని చేయాలి, అక్కడ అది సర్దాలి ఇక్కడ ఇది చేయాలి, ఈ హోమం అయిపోయిన తర్వాత ఇంకో హోమం చేయాలి, ఇది అయిన తర్వాత ఇంకో యాగం చేయాలి, ఇది అయిన తర్వాత ఇంకో 100 అశ్వమేధ యాగాలు చేయాలి, ఇలాగ రకరకాలైనటువంటి మనోరథములు అంటే కోరికలు. ఆ కోరికలు ఆ ఋషుల్లో ఉండిపోతాయి. ఎందుకంటే అంతకు ముందు పొద్దున్నంతా కూడా ఈ యాక్టివిటీల్లో ఉన్నారుగా, యాక్టివిటీల్లో ఉండేటప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం ఉల్లాసం వచ్చేసిందిగా. ఇలా వచ్చేసినటువంటివన్నీ కూడా హాయిగా ఒళ్ళు అలసిపోయి పడుకుందాం అనుకునేటువంటి టైంలో నానా మనోరథ ధియా అంటే వాళ్ళ బుద్ధిలో వాళ్ళ మనసులో ఆ కోరికలన్నీ కూడా ఏదో ఉద్ధరించేయాలి ప్రపంచాన్ని అనుకునేటువంటి ఆ కోరికలన్నీ కూడా మనోరథ, ఈ కోరికలు ధియా బుద్ధి చేత వాటి మీద ఉండేటువంటి కోరికలు గుర్తింపులు, అవి కావాలి ఇవి కావాలి, నేను అందరినీ ఉద్ధరించేస్తున్నాను, వీళ్ళందరినీ నేను స్వర్గానికి పంపించేస్తున్నాను, వీళ్ళందరికీ మోక్షం ఇచ్చేస్తున్నాను, వీళ్ళందరినీ సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసేస్తున్నాను అని చెప్పి ఋషయోపి, ఋషులైనా సరే మఠాధిపతులైనా సరే 4 పీటలు వేసి పీఠాధిపతులైనా సరే వీళ్ళందరూ కూడా వీళ్ళకి నానా రకాలైనటువంటి మనోరథాలతో వాళ్ళ బుద్ధి అంతా కూడా ఒక్కసారి మేల్కునేటప్పటికి క్షణభగ్న నిద్రాహ, వెంటనే వాళ్ళ ఒక్క క్షణంలో భగ్న నిద్రాహ, వాళ్ళ నిద్ర అంతా కూడా భగ్నం అయిపోతుంది. ఇంకా వాడు నిద్రపోడు రాత్రి. మర్నాడు ఏం చేయాలి, మర్నాడు ఎవరు పిలవాలి, మర్నాడు ఏం చేయాలి, రేపొద్దున వీడో మఠం పెడతాడు, వీడో మఠం పెట్టేసేసి ఈ సేవా కార్యక్రమాలు అంటాడు, అవి అంటాడు ఇవంటాడు, రేపొద్దునేమో పూజలు చేయించాలంటాడు, రేపొద్దున ఎవడో పొలిటీషియన్ వస్తాడంటాడు, ఆ తర్వాత వాడి నువ్వు ఎన్నికల్లో నెగ్గుతావని వాడిని ఆశీర్వదిస్తుంటాడు, వాడి కోసం వీడొక యజ్ఞం మొదలు పెడుతుంటాడు. ఈ జియ్యర్లు బుయ్యర్లు గయ్యర్లు వీళ్ళందరూ కూడా క్షణభగ్న నిద్రాహ, క్షణకాలంలో చెడిపోయినటువంటి నిద్ర కలిగినటువంటి వాళ్ళు అయిపోతారయ్యా. ఇలాగ అయిపోయేటువంటి వాళ్ళకి కారణం ఏమిటంటే యుష్మత్ ప్రసంగ విముఖాహ, నీ ప్రసంగాలని అంటే నీ యొక్క గుణాలని, నీ యొక్క తేజస్సుని, నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క అద్వైత స్వరూపాన్ని, నీ జ్ఞానస్వరూపంతో సంగత్వం లేకుండా వాటిని అంటించుకోకుండా వాటినే నిరంతరము ధ్యానించకుండా వాళ్ళు ఇటువంటి అజ్ఞాపృతార్థకరణా, పొగలంతా ఈ పనులు చేస్తూ రాత్రి ఇలాగా అయిపోయినటువంటి వాళ్ళుకి ఏం జరుగుతుందంటే దైవ ఆహత అర్ధరచనా, ఇలాగ నీ ప్రసంగాలు వినకుండా కార్యక్రమాలు చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి దైవ ఆ భగవంతుడు లాగి లెంపకాయ కొడదట.
ఆహత అర్ధరచనా, నువ్వు దేనిని ప్రయోజనం చేసి, ఏ ప్రయోజనం కోసం నువ్వు ఈ రచన ఈ కార్యక్రమాలు చేస్తున్నావో దానిని దైవ ఆ భగవంతుడు ఆహత విఘాతం చేస్తాడు. అంటే ఏమిటి? నేను యజ్ఞం చేస్తున్నాను, ఈ యజ్ఞం చేస్తూ ఉంటే ఈ పొలిటీషియన్ వీడు ఏదో మంత్రి అయిపోతాడు, ఇవి చేసేటప్పటికి వీళ్ళందరూ నా చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఇవన్నీ చేసేటప్పటికి ఇంత వచ్చేస్తుంది అనేటువంటి వాడికి ఆ మనోరథం ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది, వాళ్ళని మెప్పించాలి, వీళ్ళని మెప్పించాలి, అవి చేయాలి ఇవి చేయాలి అనేటువంటి విషయాల మీద, మనుషుల మీద, వాళ్ళ మీద ఉండేటువంటి ఆ మనోరథాల చేత నానా విధాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఋషియోపి, ఋషులైనా సరే ఇహ సంసరంతి, సంసారంలో పడిపోతాడు. ఎప్పుడైతే సంసారంలో పడిపోయాడో అప్పుడు కానీ ఆ మంత్రి కానీ ఆ ఎమ్మెల్యే కానీ ఆ డబ్బున్నటువంటి వాడు కానీ వాడికి కానీ కొంచెం వ్యతిరేకంగా జరిగేటప్పటికి, వీడి మొహం చూడకపోయేటప్పటికి ఈ మఠాధిపతి పీఠాధిపతి స్వాములారు వీళ్ళందరూ కూడా వెర్రి మొహాలు వేసుకుని బాధపడిపోతూ నిద్ర చెడగొట్టుకుంటూ సంసరంతి, ఈ జనన మరణ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారయ్యా పరమాత్మ అని చెప్పి నేనన్నమాట కాదండి. ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడు పరమాత్మకి చెప్పినటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుకి చెప్తున్నట్టుగా మహాజ్ఞాన స్వరూపుడైనటువంటి వాడు, అహం బ్రహ్మాస్మి స్వరూపంలో పరిపూర్ణమైనటువంటి మహావిష్ణు భక్తుడైనటువంటి వాడు సుఖ మహర్షి సాక్షాత్తు పరీక్షణ్ మహారాజుకి చెప్పినటువంటి విశేషం. ఇలాగ వీళ్ళు ఏమైపోతూ ఉంటారంటే ధన కనక వస్తువాహనాదులు సంపాదించడం కోసం అని చెప్పి వీళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. బెంజ్ కారు ఉంటేనే కానీ ఈ స్వామివారు బయటికి రాడు. ఆ తర్వాత ఆయనకి పెద్ద అందరికన్నా పెద్ద కుర్చీ వేయాలి. అక్కడ ఆయన వస్తూ ఉండేటప్పుడు ముఖమలతో చేసినటువంటి ఎర్ర కార్పెట్ కలగాలి. ఆ చుట్టుపక్కల వెర్రిముండలందరూ చూసి వాడికి పువ్వులు జల్లుతూ ఉండాలి. జల్లుతూ ఉంటే వాడు ఏదో మోక్షం ఇచ్చేస్తున్నట్టు, వాడు ఏదో శ్రీమన్నారాయణ అనుకున్నట్టు వాళ్ళు ఈ విధంగా ఉండి వాడికి హారతలు ఇస్తూ ఉండడం, వాడు ఏదో చేస్తూ ఉండడం అని వాడేవో నాలుగు పనికిరాని మాటలు నాలుగు మాటలు మాట్లాడేటప్పటికి వీళ్ళు హాయిగా అబ్బా అనుకుంటూ ఉండేటువంటి ఈ సామాన్య మానవులకి ఏ గతి అయితే పడుతుందో అటువంటి గతే ఋషయోపి దేవ యుష్మత్ ప్రసంగ విముఖా, అటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఋషులైనటువంటి వాళ్ళైనా మునులైనటువంటి వాళ్ళైనా యుష్మత్ ప్రసంగ విముఖ, నీ ప్రసంగాలకి విముఖత్వం చెందితే ఇహ సంసరంతి, జనన మరణాలతో కూడుకున్నటువంటి దాంట్లో పడిపోతాడు. ఈవేళ ఒక మఠం పెట్టినటువంటి వాడు మరణించిన తర్వాత ఇంకో 2 మఠాలు పెట్టుకుంటాడేమో తప్ప అంతకు మించి వాడు చేసేటువంటి పని లేదు. ఈవేళ ఒక సేవా కార్యక్రమం చేసినటువంటి వాడు రేపు 4 చచ్చి మళ్ళీ ఇంకో జన్మెత్తి ఇంకో 4 సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు తప్ప వాడి అసలైనటువంటి దానికి పోడు. దీనికే పరమాచార్యులు వారి యొక్క వృత్తాంతం చెప్తే అద్భుతమైనటువంటి విశేషం. ఒకసారి పరమాచార్యులు వారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు పరమాచార్యులు వారు రాఘవనారాయణ శాస్త్రి గారితో అన్నారట, స్వామి శాస్త్రి గారు మీ నాన్నగారు రామాయణం రాశారు కదా, ఆ రామాయణంలో ఆ పద్యం ఉంది అని చెప్పి పరమాచార్యులు వారు ఆ పద్యం చదివి ఆయనకి వినిపించి, ఆ రామాయణం మీ నాన్నగారు రాసినటువంటి రామాయణాన్ని వినిపించండి అంటే రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ రామాయణ ప్రసంగం చేస్తూ ఉన్నారట. ఆ పద్యాలు అవన్నీ చదువుతూ ఉంటే పరమాచార్యులు వారు రాఘవనారాయణ శాస్త్రి గారు మహానుభావులు, దివ్య తేజో సంపన్నులు, పరబ్రహ్మ స్వరూపులైనటువంటి ఆ మహానుభావులు ఇద్దరు అవి చేస్తూ అవి వింటూ ఉండేటువంటి సందర్భంలో ఈ లోపల ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటి దగ్గరికి ఒక డబ్బుండి అహంకారంతో మదంతో కూడుకుపోయినటువంటి ఓ అంబానీ లాంటి వాడో లేకపోతే ఓ పొలిటీషియన్ లాంటి వాడో లేకపోతే ఏదో ధర్మాధికారులు ఈ గుళ్ళల్లోనూ ఆ గుళ్ళల్లోనూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కింద ఉండేటువంటి వాడు ఎవడో ఒక ఎంతో డబ్బు పట్టుకుని వచ్చి స్వామి అక్కడ ఉండేటువంటి ఆ పరిచారకులతో, స్వామి నేను ఇలాగ పరమాచార్యులు వారిని కలుసుకోవడానికి వచ్చాను కాబట్టి దర్శనం ఇప్పించవలసింది అంటే ఈ పరిచారకుడు లోపలికి వెళ్ళి స్వామివారితో అన్నాడు, స్వామి ఎవరో వచ్చారట, మీకేదో దక్షిణ ఇచ్చుకుని వెళ్ళిపోతా ఉన్నారు, మీకేదో సన్మానం చేస్తారట, మీకేమో శాలువలు ఇస్తారట, మీకు ఎంత డబ్బు ఇస్తారట, మీ మఠానికి అది చేస్తారట అనేటువంటి విధంగా ఏదో చెప్పబోయేటప్పటికి కాసేపు కూర్చోమని నేను రామాయణం వింటున్నాను అన్నట్టు అనేటప్పటికి సరే ఇది వెళ్ళి చెప్పేట వాడు ఏడుపు మొహం పెట్టుకుని నాకెంత అవమానం అన్నట్టుగా వాడు అహంకారం కదండి వాడు అలా కూర్చున్నట్టు. మళ్ళీ ఒక గంట అరగంట పోయాక మళ్ళీ కబురు పెట్టాడు. చెప్పేటప్పటికి
వాడిని వెళ్ళిపోమని చెప్పు. ఇక్కడ నేను రామాయణం వింటున్నప్పుడు రామాయణం కన్నా వాడు తీసుకొచ్చినటువంటి డబ్బు, దశకం, శాలువలు, సన్మానాలు, ఈ నమస్కారాలు నాకు అక్కర్లేదు, పొమ్మను అంటే వాడు ఏడుపు మొహం పెట్టుకుపోయేటండి. అందువల్ల మహానుభావులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా దైవ సంబంధమైనటువంటి ప్రసంగానికి వాళ్ళు అతుక్కుపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి మహర్షులు యొక్క ఆ ప్రవర్తనని కనీసం మనం అంటించుకోవడానికైనా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఋషయోపి, వాళ్ళు ఋషులైనా సరే, యుష్మత్ ప్రసంగ విముఖాః, నీ ప్రసంగాలు వినకూడదు, గుళ్ళో ఇంక భాగవతం జరగదు అనేటువంటి డిక్లరేషన్ చేసేసేటువంటి వాళ్ళకి ఏమిటి జరుగుతుందంటే ఇహ సంసరంతి, ఈ జనన మరణాల యొక్క ఈ సంసారంలో పడికొట్టుకు చస్తూ ఉంటారు అని చెప్పి బ్రహ్మదేవుడు సామాన్య మానవుల్నే అనుకుంటున్నామేమో మనం, సామాన్య మానవులు కాదు, ఋషయోపి, మునులైనా సరే. అందువల్ల భగవాన్ రమణ మహర్షులు కానీ రామకృష్ణ పరమహంస కానీ ఆ కృష్ణుడి కథవో ఆ భాగవతమో ఆ లీలా విలాసమో చెప్తూ ఉన్నప్పుడు కన్నీళ్లు కారుస్తూ ఆ రామకృష్ణ పరమహంస అద్భుతమైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేవాడు. బాబాగారు అలా ఉండేవాడు, పరమహంస అలాగే ఉండేవాడు. తర్వాత భగవాన్ రమణ మహర్షి కళ్యాణోత్సవం జరుగుతున్నప్పుడు కళ్ళమటి నీళ్ళు వచ్చి ఆనంద పురంగితమైపోయినటువంటి స్థితిలో ఉంటారు. అటువంటి మహానుభావులను తలుచుకుంటూ ఉండాలి. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో వస్తాను.